జై శ్రీరామ్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత చతుర్థోధ్యాయ జ్ఞానకర్మ సన్యాస యోగ. 31st శ్లోకం. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోశ్చ యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ప్రతిపదార్థము. యజ్ఞశిష్టామృత భుజ, యజ్ఞ అవశేష అమృతతుల్య ఆహారమును భుజించువారు యాంతి చేరుదురు, వెళ్తురు, బ్రహ్మ పరమసత్యమునకు, సనాతనమైనది. కురు సత్తమ, ఓ కురు వంశజులకు శ్రేష్ఠుడా. అయజ్ఞస్య, యజ్ఞము చేయని వానికి, అయం ఈ, లోకః లోకము, న కాదు, అస్తి ఉండదు, అన్యః వేరే పరలోకము, కుతః ఎట్లా ఉండును. తాత్పర్యం. యజ్ఞము యొక్క రహస్యము తెలిసిన వారు దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమసత్యము దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి సుఖమును పొందజాలరు. 32వ శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ప్రతిపదార్థము. ఏవం ఈ విధముగా, బహువిధా వేరువేరు విధములైన, యజ్ఞాః యజ్ఞములు, బ్రహ్మణ వేదములు. సో బ్రహ్మణ అన్నవాడికి ఎన్ని మీనింగ్స్ వస్తున్నాయి చూడండి. వేదములు. ముఖే నోటి ద్వారా, వితతాః విశదీకరించబడ్డాయి. ఓకే. తాన్ వాటిని, సర్వాన్ అన్నింటినీ, కర్మజాన్ కర్మల నుండి ఉద్భవించినవి, విద్ధి తెలుసుకొనుము, ఏవం ఈ విధముగా, జ్ఞాత్వా తెలుసుకొని, విమోక్షసే నీవు మోక్షమును పొందుదువు. తాత్పర్యం. ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదములు యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించి వేస్తుంది. జై శ్రీరామ్.